ఇర్మియా గారితో దేవుడు ఒక మాట చెప్పాడు. ఒక్కసారి ఆ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనాన్ని కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడాలి. ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చెయ్యాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీతో చెప్పేది వాళ్ళతో చెప్పాలి, అంతే తప్ప నీ సొంత మాటలు చెప్పకూడదు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు నడుము కట్టుకుని నిలబడు, అంతేకాదు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు ఇశ్రాయేలుకు ప్రకటించాలి. నేను చెప్పేది ప్రకటించాలి, నేను చెప్పేది ప్రకటించాలి. నీకు నచ్చింది చెప్పకూడదు, వాళ్ళకి నచ్చింది కూడా నువ్వు చెప్పకూడదు. నేను నీకు ఆజ్ఞాపించిందే చెప్పాలి. నేను నీకు ఆజ్ఞాపించింది చెప్పటం లేదు, వాళ్ళకి నచ్చింది చెప్తున్నారు, వాళ్ళ మెచ్చేది చెప్తున్నారు. అందుకే సంఘం క్షేమాభివృద్ధి పొందటం లేదు. క్రీస్తు రక్తములో కడుగబడిన సంఘం క్షేమాభివృద్ధిని అందటం లేదు. ఇర్మియా గారితో ఎంత స్ట్రైట్ గా దేవుడు చెప్తున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిందే చెప్పాలి, భయపడకుము. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? నేను చెప్పమన్నది నువ్వు చెబితే నీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మెచ్చేది కాదది, నేను చెప్పమన్నది చెప్తున్నావు కాబట్టి వాళ్ళు నీ మీద ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. కాబట్టి నువ్వు భయపడకు, నేనున్నాను అంటున్నాడు. ఒకవేళ వాళ్ళకు భయపడి నువ్వేమైనా మరలా నేను చెప్పింది కాకుండా నీకు నచ్చింది వాళ్ళ మెచ్చేది చెప్తే ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను వారి ఎదుట నీకు భయాన్ని పుట్టిస్తాను, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటున్నాడు. ప్రజలకు భయపడి నీకు నచ్చింది వాళ్ళ మెచ్చేది చెప్తే నేను నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు. అందుకే అన్నాడు కదండి, మీలో ఎవరు అనేకులు బోధకులు కాకుండండి. ఎందుకనంటే బోధకులైన మీకు మరి కఠినమైన తీర్పు